ఓం శాంతి. ఈ నెల పత్రపుష్పంతో పాటు వచ్చినటువంటి త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు. వాటిల్లో ఈరోజు ముఖ్యంగా గుల్జార్ దాదీజీ యొక్క అమృత వచనాలు విందాము. ఈ క్లాసు దాదీ గారు 2006వ సంవత్సరంలో చెప్పినటువంటి క్లాసు. ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే ज्वालामुखी योग सर्वशक्तियों से संपन्न है, उसमें सेवा का स्वरूप भी इमर्ज है. జ్వాలాముఖి యోగము సర్వశక్తులతో సంపన్నంగా ఉంది, దాంట్లో సేవ యొక్క స్వరూపం కూడా ఇమర్జ్ అయి ఉంది. జ్వాలాముఖి యోగము సర్వశక్తులతో సంపన్నంగా ఉంది, దాంట్లో సేవ యొక్క స్వరూపం కూడా ఇమర్జ్ అయి ఉంది. మరి ఇప్పుడు క్లాస్ విందాము. 4 ही सब्जेक्ट में हर एक परिवर्तन का लक्ष्य लेकर ज्वालामुखी योग तपस्या कर रहे हो. ఈ క్లాస్ దాది గారు బట్టీలో చేయించుండొచ్చు. సో దాది అంటున్నారు 4 సబ్జెక్టులలో ప్రతి ఒక్కరూ పరివర్తన అనేటువంటి లక్ష్యాన్ని తీసుకొని జ్వాలాముఖి యోగ తపస్సు మీరు చేస్తూ ఉండవచ్చు. 4 ही సబ్జెక్ట్ స్వరూప్ మే లానే హే. 4 సబ్జెక్టులను స్వరూపంలోకి తీసుకొని రావాలి. ज्ञान केवल वर्णन के लिए नहीं है, लेकिन उसे स्वरूप में लाना है. జ్ఞానము అంటే కేవలం వర్ణించేటువంటిది కాదు, దాన్ని స్వరూపంలో తీసుకొని రావాలి. స్వరూప్ మే లానా అర్థాత్ जो भी हम बोले कर्म करे संकल्प करे वो समझ करके करे, उसका फ़ायदा नुकसान आदि ध्यान में रखकर करे. బాబా అంటున్నారు స్వరూపంలో తీసుకొని రావడము అంటే అర్థం ఏంటి? కేవలం జ్ఞానం నోటితో చెప్పడం కాదు, స్వరూపంలో తీసుకొని రావాలి అని అన్నారు కదా. మరి స్వరూపంలో తేవడం అంటే ఏంటి? దాది అంటున్నారు స్వరూపంలో తీసుకొని రావడము అని అంటే మనం ఏవైతే మాటలు మాట్లాడతామో, కర్మలు చేస్తున్నామో, సంకల్పాలను చేస్తున్నామో వాటిని అర్థం చేసుకొని చెయ్యాలి. అర్థం చేసుకోవడము అని అంటే దాని యొక్క లాభము నష్టము పర్యవసానాలు వాటన్నింటినీ గమనంలో ఉంచుకొని చెయ్యాలి. అది జ్ఞానాన్ని ప్రాక్టికల్లో అప్లై చేసినట్టు. ऐसे योग की भी बाबा जो भिन्न भिन्न स्टेज सुनाते हैं, तो योग को समय अनुसार कार्य में लगाना माना उस स्थिति में स्थित होना, यह है इस सब्जेक्ट को प्रैक्टिकल में लाना. మరి దాది అంటున్నారు జ్ఞానాన్ని ప్రాక్టికల్లో తీసుకుని వచ్చేది ఏంటి అనేటువంటిది చెప్పారు. ఏం చెప్పారు? ఏవైతే మాటలు మాట్లాడుతున్నామో, ఏవైతే కర్మలు చేస్తున్నామో, సంకల్పాలను చేస్తున్నామో దాని యొక్క పూర్వాపరాలు లాభ నష్టాలు పర్యవసానాలు తెలుసుకొని చేయటము అని అన్నారు. మరి యోగాన్ని కూడా బాబా భిన్న భిన్న స్థితులలో వినిపిస్తూ ఉంటారు. యోగాన్ని సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించాలి అంటే ఆ స్థితిలో స్థితం అవ్వాలి. అంటే యోగం యొక్క సబ్జెక్ట్ని కూడా ప్రాక్టికల్లో తీసుకొని రావాలి. సమయం అనుసారంగా బాబా ఏ స్థితిని అయితే ఉపయోగించి స్థితం అవ్వమన్నారో ఆ స్థితిలో స్థితం అవ్వటము అంటే యోగం యొక్క సబ్జెక్ట్ని ప్రాక్టికల్లో తీసుకొని వచ్చినట్టు. ऐसे ही धारणाएं हमारे चलन और चेहरे से दिखाई दे. అలాగే 3వ సబ్జెక్ట్ ఏంటి? దైవీ గుణాల ధారణ. ఈ ధారణలు కూడా మన యొక్క నడవడిక ముఖం ద్వారా కనిపించాలి. जैसे ब्रह्मा बाबा के चेहरे से लगता था, क्या लगता था कि विशेष आत्मा है. దాది అంటున్నారు ఎలా అయితే బ్రహ్మాబాబా ముఖంలో కనిపించేది, ఏం కనిపించేది? వీరు విశేష ఆత్మ అనేటువంటిది వారి యొక్క ముఖము నడవడిక ద్వారా కనిపించేది. सारे झुंड में भी बाबा अगर खड़ा हो तो न्यारा लगता था. చాలామంది మధ్యలో గుంపు మధ్యలో బాబా నిలబడి ఉంటే కూడా, బ్రహ్మబాబా నిలబడి ఉంటే కూడా బాబా చాలా డిఫరెంట్గా అతీతంగా కనిపించేవారు. సేవా కే సబ్జెక్ట్ మే బి బాబా లాస్ట్ తక్ అఖండ సేవాధారి రహే. మరి సేవ యొక్క సబ్జెక్ట్లో కూడా బాబా లాస్ట్ వరకు అఖండమైనటువంటి సేవాధారిగా ఉండేటువంటి వారు. తో హమ్ భీ 4 ही సబ్జెక్ట్ కో ప్రాక్టికల్ మే లాయే. కాబట్టి మనం కూడా ఈ 4 సబ్జెక్టులను ప్రాక్టికల్లో తీసుకొని రావాలి. అర్థమైంది కదా? 4 సబ్జెక్టులని ప్రాక్టికల్ స్వరూపంలో ఎలా తీసుకొని రావాలని దాది గారు చెప్పారు. సంఘటన की शक्ति से उमंग उत्साह आता है. సంఘటన శక్తి ద్వారా
ఉమంగ ఉత్సాహాలు వస్తూ ఉంటాయి. సంఘటన మే హమ్ ఏక్ దో కి విశేషత కో భీ దేఖ్తే హై. సంఘటనలో ఉన్నప్పుడు మనము పరస్పరం ఒకరి విశేషత చూస్తూ ఉంటాము. యహ్ కమాల్ హై బాబా కి జో హరేక్ బచ్చే కు కోయి నా కోయి విశేషత दी है. ఇది చాలా అద్భుతము, బాబా యొక్క అద్భుతము. ఏంటి, ప్రతి ఒక్క బిడ్డలో ఏదో ఒక విశేషత నింపారు, ఏదో ఒక విశేషతని పిల్లలకి ఇచ్చారు. ప్రతి పిల్లల్లో ఏదో ఒక విశేషత ఉంచారు. అది బాబా యొక్క కమాల్, బాబా యొక్క అద్భుతము. याद की पावरफुल स्टेज है ज्वालामुखी स्टेज. इसमें स्वयं की भी स्थिति हो और सेवा की भी, क्योंकि लाइट हाउस चारों ओर रास्ता दिखाता है. మరి దాది ఇప్పుడు ముఖ్యంగా యోగం యొక్క సబ్జెక్టు గురించి చెప్తున్నారు. మరి స్మృతి అనేటువంటిది పవర్ఫుల్ స్థితి ఏంటి, స్మృతి యొక్క పవర్ఫుల్ స్థితి ఏంటి, జ్వాలాముఖి స్థితి. దీంట్లో స్వయం స్థితం అవ్వాలి మరియు సేవ కూడా చెయ్యాలి. ఎందుకంటే లైట్ హౌస్గా అయినప్పుడు నలువైపులా దారి కూడా చూపిస్తుంది లైట్ హౌస్. ज्वालामुखी स्थिति का अर्थ है हम आत्मा भी लाइट है, बाबा भी लाइट है. జ్వాలాముఖి అంటే అర్థం ఏంటి, నేను ఆత్మను కూడా లైట్, బాబా కూడా లైట్ ఉన్నారు. నాలెడ్జ్ కో బి లైట్ కహా జాతా హై. మరి జ్ఞానాన్ని కూడా లైట్ అని అంటారు, ప్రకాశము, జ్ఞానాన్ని ప్రకాశము అని అంటారు. తో లైట్ హౌస్ జ్ఞాన్ స్వరూప్ స్థితి హే. కాబట్టి లైట్ హౌస్ స్థితి అంటే జ్ఞాన స్వరూప స్థితి. ఎందుకు అంటే జ్ఞానము అంటేనే ప్రకాశము. సో లైట్ హౌస్ స్థితిలో ఉన్నారు అని అంటే జ్ఞానస్వరూప స్థితిలో స్థితమైనట్టు. उस स्थिति में जो सुख शांति आनंद प्रेम की प्राप्ति होती है वह सर्व आत्माओं को अपनी स्थिति द्वारा अनुभव कराना ज्वालामुखी योग का अर्थ है. उस स्वरूप में स्थित होकर सेवा करना. మరి దాది అంటున్నారు, ఆ స్థితిలో మీరు ఎప్పుడైతే అంటే లైట్ హౌస్ స్థితిలో ఉంటూ ఏదైతే సుఖము శాంతి ఆనందము ప్రేమ ప్రాప్తిస్తాయో అవి సర్వ ఆత్మలకు తమ స్థితి ద్వారా అనుభవం చేయించాలి. మనం ఏదైతే అనుభవం చేస్తామో అది ఇతర ఆత్మలకి సర్వ ఆత్మలకి అనుభవం చేయించాలి. జ్వాలాముఖి యోగం యొక్క అర్థమే మన స్వరూపంలో స్థితమయ్యి సేవ చేయటము అని అర్థము. అంటే లైట్ హౌస్ స్థితిలో మనం స్థితమయ్యి ఇతరులకి ఈ గుణాల ప్రాప్తిని కలిగించటము అంటే సేవ చేయటము. ఇదే స్థితి, యోగం యొక్క స్థితి బాబా అంటుండేది. वो स्वरूप जब इमर्ज होता है तो ऑटोमेटिक लाइट पहुंचती है, यानी वायुमंडल बनता है, उनको वाइब्रेशन पहुंचता है. మరి దాది అంటున్నారు, ఎప్పుడైతే ఆ స్వరూపం ఇమర్జ్ అవుతుందో అప్పుడు సహజంగా స్వాభావికంగానే నలువైపులా ఆ ప్రకాశము కాంతి అనేటువంటిది చేరుతుంది. అంటే వాయుమండలం తయారవుతుంది, దాంతో వైబ్రేషన్స్ కూడా చేరుతాయి. माइट हाउस माना जिसको जो शक्ति चाहिए अपने आप मिलेगी. మరి లైట్ హౌస్ అంటే ఇంతసేపు చెప్పారు, ఇప్పుడు రెండో స్థితి చెప్తున్నారు దాది. మైట్ హౌస్ అంటే ఎవరికి ఏ శక్తి అవసరమో వారికి ఆ శక్తి లభిస్తుంది. మైట్ హౌస్ అంటే శక్తి స్తంభ స్థితి, అంటే ఏ ఆత్మకి ఏ శక్తి అవసరమో అది వారికి లభిస్తుంది. ज्वालामुखी योग के समय यह स्मृति में नहीं आएगा कि इसको कौन सी शक्ति चाहिए, उसको कौन सी शक्ति चाहिए. అదే అంటున్నారు, మీరు ఎప్పుడైతే జ్వాలాముఖి యోగ స్థితిలో స్థితమయ్యారో అప్పుడు మీరు వీళ్ళకి ఏ శక్తి అవసరము, ఇంకొకరికి ఏ శక్తి అవసరము ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ స్థితి ద్వారా వారికి ఏ శక్తి కావాలో ఆ శక్తి లభిస్తుంది. जब हम मास्टर सर्वशक्तिवान बनकर बैठते हैं तो जिसको जिस शक्ति की आवश्यकता होती है उसको वो पहुंचती है. ఎప్పుడైతే మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి కూర్చుంటారో వారికి ఎవరికి ఏ శక్తి ఎప్పుడు అవసరమో ఆ శక్తి అనేటువంటిది వారికి చేరుకుంటుంది. जैसे सूर्य उदय होता है सूर्य की किरणें अपना काम करती है. చూడండి, ఉదాహరణ ఇస్తున్నారు దాది. ఎలా అయితే సూర్యోదయం అయిందనుకోండి, సూర్యుడి యొక్క కిరణాలు తమంతకు తమే పనిచేయటం మొదలు పెడతాయి.
एक ही टाइम पर कहाँ पानी बरसती है, कहाँ सुखाती है, कहाँ शक्ति देती है, कहाँ रोशनी देती है, ऑटोमेटिकली होता है। सूर्य को सोचना नहीं पड़ता है। దాది అంటున్నారు, ఒకే సమయంలో సూర్యుడు ఉదయించంగానే ఎక్కడ ఏం అవసరమో అది జరుగుతుంది. ఎక్కడైనా వర్షం కురిపించేటువంటి పని ఉంటుంది, ఇంకెక్కడో తన వేడితో ఎండింప చేసేటువంటి పని, ఇంకెవరికైనా శక్తి కావాలి, ఇంకెవరికో ప్రకాశం కావాలి. తను ఆలోచించరు ఎవరికి ఏది ఇవ్వాలి, ఏం చేయాలి అని సూర్యుడు ఆలోచించరు. ఆటోమేటిక్గా తన ఉదయించంగానే ఇవన్నీ పనులు జరుగుతాయి. ऐसे ही जब हम आदि अनादि स्वरूप में स्थित हो जाते हैं तो ऑटोमेटिक हमारे से जिस आत्मा को जो चाहिए वो प्राप्त हो जाता है. అలాగే దాది అంటున్నారు, ఎప్పుడైతే మీరు ఆది అనాది స్వరూపంలో స్థితం అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఆత్మ ద్వారా ఎవరికి ఏం కావాలో అవన్నీ ప్రాప్తిస్తాయి. యహ్ భీ యోగ్ హీ హై లేకిన్ పవర్ఫుల్ హై. మరి లైట్ హౌస్ స్థితి, మైట్ హౌస్ స్థితి ఇవన్నీ యోగమే, కానీ ఇది చాలా శక్తిశాలి యోగం ఉంది. वास्तव में बीज रूप की स्थिति भी पावरफुल है, लेकिन उसमें सर्व शक्तियाँ गुण बीज के रूप में समाये रहते हैं और ज्वालामुखी योग में सेवा का इमर्ज रूप है. మరి దాది అంటున్నారు, వాస్తవంగా బీజ రూప స్థితి కూడా చాలా పవర్ఫుల్ ఉంది, చాలా శక్తిశాలి ఉంది. కానీ దానిలో సర్వశక్తులు గుణాలు బీజం రూపంలో ఇమిడి ఉంటాయి. కానీ జ్వాలాముఖి యోగంలో సేవ రూపం ఇమర్జ్ అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్? జ్వాలాముఖి యోగంలో మనం ఏదైతే పొందామో అవి ఇమర్జ్ రూపంలో సర్వాత్మలకు అందుతాయి. అంటే స్వ ఉన్నతితో పాటు సేవ కూడా జరుగుతోంది. కానీ ఎప్పుడైతే బీజరూప స్థితిలో మనం స్థితమవుతామో అప్పుడు సర్వశక్తులు గుణాలు అవన్నీ ఆత్మ లోపల బీజం లోపల చాలా ఇమిడిపోయి ఉంటాయి. చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఆఫ్ యోగం అది बीजरूप स्थिति. सर्वशक्तियाँ इमर्ज है, जो जिसको चाहिए वो पहुँच रहा है वो ही, लेकिन स्टेज भिन्न है. సర్వశక్తులు ఇమర్జ్ రూపంలో ఉంటాయి జ్వాలాముఖి యోగంలో. ఎవరికి ఏది కావాలో అది చేరుతుంది. రెండు స్థితులు ఆల్మోస్ట్ ఒకటే, కానీ కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ స్థితి. ఒకటేమో ఆత్మ లోపలే సర్వగుణాలు శక్తులు ఇమర్జ్ అవ్వటము, అంటే సర్వశక్తులు సమాయించుకొని ఉండటము, దాన్ని బీజరూప స్థితి అని అన్నారు. మరి ఎప్పుడైతే ప్రత్యక్షంగా సర్వాత్మల వరకు చేరుతాయో ఆ సర్వగుణాలు శక్తులు, దాన్ని ఏమన్నారు? జ్వాలాముఖి యోగము అని అన్నారు. అంటే సేవ యొక్క రూపము అని అన్నారు. हम अपनी धारणाओं से योग की भिन्न भिन्न स्टेज का अनुभव करते रहे. మనము మన యొక్క ధారణల ఆధారంగా యోగం యొక్క భిన్న భిన్న స్థితులను అనుభవం చేస్తూ ఉండాలి. मनन करने की शक्ति भी योग है. रूह रिहान करेंगे तो भी बाबा से ही करेंगे. మరి యోగం అంటే కేవలం కూర్చొని యోగం చేయటం ఒకటేనా? దాది అంటున్నారు, మననం చేసేటువంటి శక్తి కూడా యోగమే. ఇంకొకటి ఆత్మిక సంభాషణ చేయటం కూడా. ఎందుకు అంటే ఎవరితో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు? బాబాతోనే చేస్తున్నారు కదా. యాదతో హర్ స్టేజ్ మే బాబా కి హీ హై. స్మృతి అనగానే ప్రతి స్థితిలో ఏ స్థితిలో ఉంటే కూడా అదంతా బాబాతోనే యోగము. लेकिन हर एक का समय प्रति समय मूड भी होता है और एक जैसा करने से कभी बोर भी हो जाते हैं. इसलिए बाबा ने विस्तार के रूप में बना के दिया है. మరి దాది అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరికి మూడ్ కూడా ఉంటుంది. మరియు ఎవరు ఎలా అయితే చేస్తారో అప్పుడప్పుడు కొంతమంది బోర్ అవుతూ ఉంటారు. అందుకనే బాబా విస్తార రూపంలో మనకి తయారు చేసి ఇచ్చారు. రకరకాల స్థితులు వాస్తవంగా ఆత్మ స్వరూపంలో స్థితమయ్యి బాబాతో శక్తులు గుణాలు తీసుకోవడమే. కానీ స్థితుల పేర్లు ఎందుకు పెట్టారు, డిస్టింక్షన్స్ ఎందుకు చేశారు అని అంటే ఒకే దాంట్లో ఉండటం వల్ల బోర్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మూడు ఆ సమయానికి బట్టి ఆ యోగం చేస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ స్థితులు చెప్పారు. అచ్చా యహ్ నహీ తో యహ్ కరో. అప్పుడు బాబా ఏమంటారు, చలో పిల్లలు ఇది కాకపోతే ఇది చేయండి అని అంటారు. మతలబ్ అందర్ రహో బాహర్ నహీ జావో. అంటే ఆత్మిక స్వరూపంలో లోపలే స్థితమై ఉండండి,
బయటికి వెళ్ళకండి అని చెప్తున్నారు. వేస్ట్ థాట్తో నుక్సాన్ కర్తా है ना, तो मन बुद्धि को बिजी रखने के लिए बाबा ने भिन्न भिन्न स्टेज विस्तार में बताई है. కాబట్టి దాది అంటున్నారు, వేస్ట్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు చాలా నష్టపరుస్తాయి. కాబట్టి మనస్సు బుద్ధిని బిజీగా ఉంచటానికి బాబా భిన్న భిన్న స్థితులనేది విస్తార రూపంలో అర్థం చేయించారు. ज्वालामुखी योग माना अपना अनादि स्वरूप स्थिति में इमर्ज रहे. జ్వాలాముఖి యోగము అనగా తమ యొక్క అనాది స్వరూపం యొక్క స్మృతి అనేటువంటిది ఇమర్జ్ రూపంలో ఉండాలి, దాన్ని ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండాలి. మేరా అనాది స్వరూప్ లైట్ హై, లైట్ కా అర్థ హల్కా ఔర్ ప్రకాష్ హై. నా యొక్క అనాది స్వరూపము లైట్, జ్యోతిర్బిందు స్వరూపము. జ్యోతి లైట్ అనగానే తేలిక మరియు ప్రకాశము. जिस समय हम लाइट हाउस रूप स्थिति में बैठते हैं उस समय हम నేచురల్ లైట్ బన్ జాతే हैं. ఏ సమయంలో అయితే మనం లైట్ హౌస్ రూపంలో స్థితమై కూర్చుంటామో ఆ సమయంలో మనకి న్యాచురల్గా స్వాభావికంగానే లైట్గా అయిపోతారు మీరు. अगर किसी कारण से आप एकदम ज्योति रूप में स्थित नहीं हो सकते हो तो कर्म करते फरिश्ते रूप की लाइट का शरीर धारण करो. ఇప్పుడు ఇంకొక స్థితిని దాది చెప్తున్నారు. ఒకవేళ మీరు ఏ కారణం వల్ల అయినా కానీ పూర్తి జ్యోతిర్బిందు స్వరూపంలో స్థితం అవ్వలేకపోతున్నారనుకోండి, అప్పుడేం చేయాలి? కర్మలు చేస్తూ ఫరిష్తా రూపము అంటే లైట్ యొక్క శరీరాన్ని ధారణ చేసి కర్మలను చేయండి. ये 5 तत्वों के बजाय लाइट का शरीर है, उस रूप में स्थित रहो. यही ज्वालामुखी योग की విధి है. దాది అంటున్నారు, ఈ 5 తత్వాలు లేకుండా అంటే 5 తత్వాలకు అతీతంగా లైట్ యొక్క శరీరంలో ఆ రూపంలో స్థితం అవ్వండి. ఇదే జ్వాలాముఖి యోగం యొక్క విధానము ఉంది. इसके लिए सिर्फ मैं और मेरा का ध्यान रखना है. దీనికోసం దాది అంటున్నారు, కేవలము నేను మరియు నాది ఈ రెండు విషయాలపైన అటెన్షన్ను ఉంచండి. हम सब सर्विस के निमित्त है लेकिन निमित्त भाव में रहते हैं. ప్రశ్న అడుగుతున్నారు దాది. మనందరము సేవ కోసం నిమిత్తంగా ఉన్నాము. మరి దాది అడుగుతున్నారు, మనము నిమిత్త భావంతో ఉన్నామా? మరి దేనికోసమైతే నిమిత్తంగా ఉన్నామో అది చేసేప్పుడు నిమిత్త భావంగా చేస్తున్నామా? నిమిత్త భావ్ హల్కా బనాతా హై. నిమిత్త భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తేలికతనం అనుభవం అవుతుంది. అగర్ మేరా ఔర్ మే ఆ జాతా హై తో యహీ బోజ్ హై. ఎప్పుడైతే నేను మరియు నాది అనేటువంటిది వస్తుందో అప్పుడు అక్కడ బరువు అనేటువంటిది ఉంటుంది. इससे हल्का होने की विधि बाबा ने बहुत अच्छी सिखाई है. जब भी मैं कहो तो उसमें मैं आत्मा ऐड करो और जब मेरा शब्द बोलते हो तो उसमें मेरे के साथ मेरा बाबा ऐड करो. దీనికోసం చాలా సహజమైన యుక్తి దాది తెలియజేస్తున్నారు. హల్కాగా ఉండటానికి విధానము బాబా చాలాసార్లు చెప్పారు, నేర్పించారు. ఎప్పుడైతే మీరు నేను అని అంటారో, నేను అని అంటారో దాంట్లో ఆత్మను కలపండి. నేను ఎవరు? ఆత్మను అనే స్వరూపంలో ఉంటూ ఆ శబ్దాన్ని ఉపయోగించండి. నేను అంటే ఆత్మ. మరియు ఎప్పుడైతే మేరా నావారు నాది అని అంటారో అప్పుడు బాబా శబ్దాన్ని కలపండి. ఇది విధానము, బాబా ఇచ్చిన విధానము. మే ఔర్ మేరాని, నేను నాదిని, నేను ఆత్మ, నావారు నాది శివ్ బాబా అనేటువంటి స్మృతితో ఉపయోగించండి ఆ రెండు శబ్దాల్ని. మే భలే కహో ఉస్మే ఆత్మ యాద్ ఆ జాయే. నేను అనండి తప్పకుండా, కానీ నేను అన్నప్పుడు ఆత్మ గుర్తు రావాలి. మేరా కహో తో బాబా యాద్ ఆ జాయే. నాది అని అన్నప్పుడు బాబా గుర్తు రావాలి. तो पहले यह चेक करने से ज्वालामुखी योग द्वारा स्व का परिवर्तन कर सकते हैं. కాబట్టి మొట్టమొదట ఎప్పుడైతే మీరు ఇది చెక్ చేసుకుంటారో అప్పుడు జ్వాలాముఖి యోగం ద్వారా స్వయం యొక్క పరివర్తన చేసుకోగలుగుతారు.
ज्वालामुखी माना पावरफुल योग जिससे पुराना संस्कार जलकर भस्म हो सकते हैं. జ్వాలాముఖి యోగము అనగా పవర్ఫుల్ యోగము, శక్తిశాలి యోగము. దీని ద్వారా పాత సంస్కారాలు కాలి భస్మమైపోతాయి. ఏదది? ज्वालामुखी योगम द्वारा. आग तेज होगी तो जलकर नाम निशान खत्म होगा. अगर आग ढीली है तो आधा जलेगा, आधा रह जाएगा. ఒకవేళ నిప్పు లేదు మంట చాలా తీక్షణంగా ఉందనుకోండి, అప్పుడు అది ఏది పెట్టినా కానీ కాలి బూడిదైపోతుంది. ఒకవేళ ఆ మంట చాలా తీక్షణంగా లేకుండా కొద్దిగా తక్కువ ఉందనుకోండి, అప్పుడు సగం కాలుతుంది, సగం అలాగే ఉండిపోతుంది. ज्वालामुखी योग माना पावरफुल लाइट माइट शक्तियाँ, सुख शांति आनंद सब इमर्ज हो, उससे వైబ్రేషన్ ఫెలే. కాబట్టి జ్వాలాముఖి యోగము అని అంటే పవర్ఫుల్, శక్తిశాలి, లైట్ మైట్ హౌస్ యొక్క స్థితి, శక్తులతో నిండుగా సుఖము, శాంతి, ఆనందము అన్నీ ఇమర్జ్ ఉండాలి. దాంతోనే వైబ్రేషన్స్ అనేటువంటివి వ్యాప్తి చెందుతాయి. ऐसी स्थिति बनाने के लिए कुछ बातों की चेकिंग ज़रूरी है. ఆ తర్వాత దాది అంటున్నారు, ఇలాంటి స్థితిని చేరుకోవడానికి. ఎలాంటి స్థితి? జ్వాలాముఖి యోగము అనగా పవర్ఫుల్ లైట్ హౌస్, మైట్ హౌస్, శక్తులతో సుఖము, శాంతి, ఆనందము అన్నిటితో నిండుగా ఎమర్జ్ అయి ఉన్నటువంటి రూపము. ఇట్లాంటి యోగం చేయడానికి, ఇలాంటి స్థితిని తయారు చేసుకోవడానికి కొన్ని విశేషమైనటువంటి విషయాల గురించి చెకింగ్ తప్పకుండా చేసుకోవాలి. అవి ఏంటి అని ఇప్పుడు దాది చెప్తున్నారు. अमृत वेले से लेकर जो बाबा के डायरेक्शन है, श्रीमत है, उस श्रीमत पर प्रमाण हम कहाँ तक चलते हैं. సో ఏం చెక్ చేసుకోవాలి? అమృత వేళ నుంచి రాత్రి దాకా బాబా యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో, శ్రీమతం ఏదైతే ఉందో, ఆ శ్రీమతం అనుసారంగా మేము ఎక్కడి దాకా నడుస్తూ ఉన్నాము. योग के लिए भी टाइम फिक्स है, रोज का अभ्यास ज़रूरी है. యోగాభ్యాసానికి కూడా రోజు టైంని ఫిక్స్ చేయడం జరిగింది. మురళీ సుनते ऐसा अनुभव हो कि बाबा पर्सनल मेरे से बात कर रहा है. మురళి వినేప్పుడు మీకు ఇలా అనుభవం కావాలి, బాబా నిజంగా పర్సనల్గా నాతో మాట్లాడుతూ ఉన్నారు. फिर हर कर्म करते दफ्तर सेंटर सब निमित्त भाव से संभालना है. మరి ఉదయం లేచినప్పటి నుంచి మురళీ క్లాస్ అయింది, ఆ తర్వాత కర్మలు చేస్తూ, ఆఫీస్కి వెళ్తూ, సెంటర్కి వెళ్తూ, సెంటర్లో ఉంటూ నిమిత్త భావం అనేటువంటిది ఉండాలి. ఈ స్థితి నిమిత్త భావంతో మీరు అన్ని పనులు సంభాలన చేయండి. ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, సెంటర్లో ఉన్నా నిమిత్త భావంతో కర్మలు చేయండి. निमित्त भाव, निर्माण भाव और निर्मल वाणी, ये तीनों बातें हमारे हर कर्म में होनी चाहिए. దాది అంటున్నారు, నిమిత్త భావము, నిర్మాణ భావము అంటే ఎలాంటి అహంకారం, మానం అంటే గౌరవము, పేరు, ప్రతిష్ట ఇలాంటి భావం లేకుండా నిర్మలమైన వాణితో ఈ మూడు విషయాలు, నిమిత్త భావము, నిర్మాణ భావము మరియు నిర్మలమైన వాణి, ఇలాంటి విషయాలతో మన యొక్క కర్మలు ముడిపడి ఉండాలి. ఇలాంటి కర్మల్ని మనం చెయ్యాలి. యా శ్రీమత్ బాబానే దీదీ హై. ఈ శ్రీమతం ఎవరిచ్చారో? నిమిత్త భావము, నిర్మాణ భావము మరియు నిర్మల వాణితో మీరు కర్మలు చేయండి అనే శ్రీమతం బాబా ఇచ్చారు. फिर अगर सेवा करो तो सेवा में भी खुद पहले उस स्वरूप में स्थित होकर उसके अनुभव कराओ. ఆ తర్వాత ఇలాంటి స్థితిలో ఉంటూ మీరు సేవ చేసినట్లయితే, సేవ చేసేటప్పుడు కూడా స్వయం మీరు ఈ స్థితిలో స్థితమయ్యి, ఈ స్వరూపంలో స్థితమయ్యి చెయ్యాలి. అప్పుడు ఇతరులకు కూడా అనుభవం కలుగుతుంది. सेवा के प्रति भी बाबा ने ये अनुभव का इशारा दिया है. दूसरा निमित्त बनकर निर्माण वाणी से सेवा करनी है, तभी हम ज्वाला योग को ప్రాక్టికల్ మే లా సకెంగే. మరి దాది అంటున్నారు, సేవ పట్ల బాబా కూడా అనుభవం చేయించడానికి మనకు కొన్ని సైగల్ని చెప్పారు. ఏమని? నిమిత్త భావంగా ఉంటూ నిర్మల వాణితో సేవ చెయ్యాలి. అప్పుడే మీ జ్వాలాముఖి యోగం యొక్క ప్రాక్టికల్ స్వరూపము తీసుకొని రాగలుగుతారు. సేవ చేసేప్పుడు ఎలా ఉండాలి? నిమిత్త భావంతో నిర్మల వాణితో ఉంటూ సేవ చేయాలి.
फिर हम एक ही स्थान पर बैठकर लाइट माइट हाउस बनके सारे विश्व की आत्माओं को शक्ति दे सकते हैं. ఆ తర్వాత మీరు ఒకే స్థానంలో స్థితమయ్యి ఒకే స్థానంలో కూర్చొని లైట్ మైట్ హౌస్గా అయ్యి మొత్తం విశ్వాత్మలందరికీ కూడా శక్తిని ఇవ్వగలుగుతారు. यह मनसा सेवा ही है. सिर्फ पावरफुल योग हो इसलिए बाबा ने ज्वालामुखी योग कहा है. దీన్ని ఒక రకంగా మనసా సేవ అని అనొచ్చు, కానీ దీనికోసం పవర్ఫుల్ యోగము, శక్తిశాలి యోగం అనేటువంటిది కావాలి. అందుకనే బాబా జ్వాలాముఖి యోగము అని పేరు పెట్టారు. జిస్మే और कोई बात नहीं हो, कोई भी संस्कार हमारा इमर्ज ना हो. ఈ జ్వాలాముఖి యోగంలో ఇంకా ఏ విషయాలు ఉండవు, ఎలాంటి సంస్కారాలు కూడా మనవి इमर्ज अई ఉండవు. तो ज्वालामुखी योग से स्व और सेवा में डबल फायदा हो जाएगा. కాబట్టి జ్వాలాముఖి యోగంతో స్వయం మరియు సేవలో డబల్ లాభం అనేటువంటిది కలుగుతుంది. ఓం శాంతి. ఆ తర్వాత ప్రశ్న ఇవ్వటం జరిగింది దాది క్లాస్తే. ప్రశ్న అడిగారు, आप जब फरिश्ता स्वरूप की बॉडी में बाबा से मिलती हैं तो उस समय की फीलिंग क्या होती है? గుల్జార్ దాది ట్రాన్స్ మెసెంజర్, అవ్యక్త బాప్ దాదా రావడానికి రథము. కాబట్టి దాదిని ప్రశ్న అడగడం జరిగింది, మీరు ఎప్పుడైతే ఫరిష్తా స్వరూపంలో శరీరంలో ఉంటూ బాబాతో కలుస్తారో ఆ సమయం మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని. మరి దాది జవాబిస్తున్నారు, ఫరిష్తా మానా లైట్. जब हम वतन में जाते हैं तो बॉडी पूरी ही दिखाई देती है, नैन चैन वही होते हैं, लेकिन उस सूक्ष्म फरिश्ते स्वरूप को अगर टच करेंगे तो उसमें हड्डी मांस नहीं होता है, लाइट की ही बॉडी है. మరి దాది అంటున్నారు, ఫరిష్తా స్థితిలో, అంటే ఫరిష్తా అనగానే లైట్, ప్రకాశము అని. ఎప్పుడైతే నేను వతనంలోకి వెళ్తానో అప్పుడు శరీరం అనేటువంటిది పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది, హావభావాలు, కళ్ళు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ సూక్ష్మ ఫరిష్తా స్వరూపాన్ని ఒకవేళ మీరు తాకినట్లయితే దాంట్లో ఎముకలు మాంసము ఏమీ ఉండదు, అది కేవలం ప్రకాశం యొక్క శరీరము, ఫరిష్తా స్వరూపము. అనుభవంతో సాకార్ జైసా హీ హోతా హై. కానీ వాస్తవంగా చూసినట్లయితే శరీరం ఉందా అన్నట్టు సాకారంలో ఉన్నట్టు అనుభవం అవుతుంది, కానీ తాకితే రక్తమాంసాలు లేనటువంటి ఒక నీడ లాంటి ప్రకాశ స్వరూపం యొక్క శరీరము. లేకిన్ యహ్ దివ్య దృష్టి సే హోతా హై. మరి ఇది ఎలా చూడగలుగుతాము? ట్రాన్స్లో దివ్య దృష్టి ద్వారానే చూడగలుగుతాము. आप जब मिलन मनाते हो तो वह दिव्य बुद्धि द्वारा मनाते हो. మీరు ఎప్పుడైతే బాబాతో కలయిక జరుపుకుంటారో, సంభాషణ చేస్తారో అప్పుడు దివ్య బుద్ధి ద్వారా చేస్తారు బాబాతో కలయిక. ఇస్మే థోడా అంతర్ తో రహతా హీ హై. మరి రెండిటికి కొంచెం తేడా అయితే ఉంది, దివ్య బుద్ధి దివ్య దృష్టి ద్వారా కలుసుకోవడం. वहाँ जब हम फरिश्ते रूप में हो जाते हैं तो मूवी की भाषा भी समझना सहज हो जाता है. దాది అంటున్నారు, ఎప్పుడైతే నేను అక్కడ ఫరిష్తా రూపంలో ఉండిపోతానో అక్కడ సైగల భాషను అర్థం చేసుకోవడం కూడా సహజం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాణి లేదు, సూక్ష్మవతనంలో సైగల యొక్క భాష, దాన్ని అర్థం చేసుకోవడం కూడా నాకు సహజం అనిపిస్తుంది. फरिश्ता रूप बाबा इसीलिए कहते हैं क्योंकि बॉडी कॉन्शियस होने से कई विकार पैदा हो जाते हैं. ఫరిష్తా రూపం అని బాబా ఎందుకని అంటారు? ఎందుకంటే దేహాభిమానం ఉండటం వల్ల ఎన్నో వికారాలు అనిపిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. लाइट की बॉडी में अगर हम चलते हैं तो कोई भी प्रकार के वायुमंडल प्रकृति या विकारों से परे है. ఒకవేళ మీరు లైట్ యొక్క శరీరంలో ఉన్నట్లయితే, ఆ శరీరంతో నడిచినట్లయితే అప్పుడు ఎలాంటి వాయుమండలం కానీ ప్రకృతి కానీ వికారాలు కానీ లేకుండా ఈ లైట్ యొక్క దేహం అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి దేహము. फरिश्ता स्वरूप में रहने से हमको ऑटोमेटिक सूक्ष्म लोक की स्थिति रहती है. ఎప్పుడైతే మీరు ఫరిష్తా స్వరూపంలో ఉంటారో అప్పుడు మనకు ఆటోమేటిక్గా సూక్ష్మలోకం యొక్క స్మృతి అనేటువంటిది ఉండనే ఉంటుంది. అర్థమైందా? సూక్ష్మవతనం యొక్క శరీరము, లైట్ యొక్క బాడీ, ఫరిష్తా రూపము, దేహం ఎలా ఉంటుంది అనేటువంటిది దాది గారు తన యొక్క అనుభవంతో వర్ణన చేశారు. మరి క్లాస్లో కూడా దాది జ్వాలాముఖి యోగం అంటే ఏంటి, బిందు స్వరూప యోగం అంటే ఏంటి,
ఫరిష్తా స్వరూప యోగం అంటే ఏంటి, నేను మరియు నాదిని ఏంగా మార్చుకోవాలి, విధానం ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. మరి మనం కూడా ఈ నెలంతా జ్వాలాముఖి యోగాన్ని చేస్తూ మనం ఏదైతే ప్రాప్తులు కలిగామో, అంటే ఆత్మ యొక్క గుణాలు శక్తులు ప్రాప్తించాయో, ఎలా అయితే దాది అన్నారు, శాంతి, ప్రేమ, ఆనందము, సుఖము, ఇవన్నీ అందరి దాకా వ్యాపింపచేయాలి. ఇది సేవ యొక్క స్వరూపము మరియు స్వోన్నతి యొక్క రూపం కూడా. మరి దీనిపైన ఎక్కువగా ఈ నెలంతా మనం ఫోకస్ చేద్దాము. అచ్చా, మరొక వారం ఇంకొక దాది యొక్క అమృత వచనాల్ని విందాము. ఓం శాంతి.